చిన్న ఓటమికే కుంగిపోతారు, అవమానాలకు బెదిరిపోతారు, జీవితం సవాలు విసిరితే పారిపోతారు. అలాంటి వారికి గోలిశ్యామల ఓ స్ఫూర్తి. 52 వయసులో సముద్రంలో ఆమె చేసిన సాహసయాత్ర ఊహకందనది. 5-10 కిలోమీటర్ల కాదు, ఏకంగా 150 కిలోమీటర్లు సముద్రంలో ఈదుతూ తన పుట్టిన నేలకు చేరుకొని అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అందరూ ఆశ్చర్యపోతున్న ఆ స్టోరీ మీరు చూడండి. విశాఖలోని ఆర్కే బీచ్ తీరంలో 150 కిలోమీటర్ల ఈతయాత్రకు డిసెంబర్ 28న శ్యామల శ్రీకారం చుట్టింది. బంగాళాఖాతంలో ఈదుకుంటూ కాకినాడ సూర్యారావుపేట బీచ్కు శుక్రవారం ఆమె చేరుకుంది. సామర్లకోటకు చెందిన శ్యామల వివాహం తర్వాత హైదరాబాద్లో యానిమేషన్ కోర్స్ నేర్చుకుని స్టూడియో పెట్టింది. అనుకున్నంత లాభాలు లేకపోవడంతో స్టూడియో మూసివేయాల్సి వచ్చింది. స్టూడియో మూతపడడం వల్ల వచ్చిన నష్టాలను తట్టుకోలేక తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఈ ఒత్తిడి అధిగమించేందుకు ఈత నేర్చుకోవడం మొదలుపెట్టింది. వేసవి శిక్షణా శిబిరంలో ఈత నేర్చుకునేందుకు చేరినప్పుడు తొలుత భయపడింది. ఆ తర్వాత ఈతపై పట్టు సంపాదించింది. 2019లో ఓ వ్యక్తి ఇంగ్లీష్ ఛానల్ ఈదినట్టు వచ్చిన వార్త చూసి శ్యామల స్ఫూర్తి పొందింది. కోచ్ జాన్ సిద్దిక్ను తన ఒలింపిక్స్కు వెళ్ళొచ్చా అని అడిగింది. 40 ఏళ్లు దాటిన వారు గుండె కండరాలు సహకరించవని అతను చెప్పాడు. మాస్టర్స్ పోటీలలో పాల్గొనవచ్చు అని చెప్పడంతో శ్యామల ఓపెన్ వాటర్ ఈత పోటీలకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది. పట్టుదలగా ప్రాక్టీస్ చేసి ఆ పోటీలలో 6వ స్థానంలో నిలిచింది. విశాఖపట్నం బీచ్ నుండి కాకినాడ వరకు సముద్రంలో 150 కిలోమీటర్ల ఈత కొడుతూ వచ్చిన గోలి శ్యామలకు ఎన్టీఆర్ బీచ్లో ఘన స్వాగతం లభించింది. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, మున్సిపల్ కమిషనర్ భావన, కేఎస్సీపీఎల్ ప్రతినిధి రామ్మోహన్ శ్యామలకు స్వాగతం పలికారు. 150 కిలోమీటర్ల దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారు గోలి శ్యామల. ఇప్పటి వరకు రామసేతు బీచ్ వద్ద స్విమ్మింగ్ చేశానని, ఇంత దూరం స్విమ్ చేయడం ఇదే మొదటిసారని గోలి శ్యామల తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 150 కిలోమీటర్ల స్విమ్మింగ్ చేసిన వారు కేవలం 4-5 మాత్రమే ఉన్నారు. ఇంతటి సాహసోపేతమైన యాత్రలో వెన్నంటే ఉండి ప్రోత్సహించిన రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, కేఎస్సీపీఎల్ ప్రతినిధి రామ్మోహన్, వైద్యులకు, సిబ్బందికి సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, బోట్ల ద్వారా సహాయం అందించిన మత్స్యకారులకు శ్యామల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సాహస యాత్రలో ఈత కొడుతున్న సందర్భంగా తాబేలు దగ్గర వచ్చి వెళ్లటం చాలా ఆనందానికి గురయ్యానని, కొన్ని తీర ప్రాంతంలో సముద్ర జలాలు కలుషితమవడం వల్ల తాబేలు మృత్యువాత పడిన దృశ్యాలు కూడా కనిపించాయని, అవి తనని ఎంతో కలిచివేశాయని, ప్రభుత్వం కాలుష్యాన్ని నివారించి పర్యావరణం కాపాడాలని శ్యామల కోరారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఉంటున్న తాను ఇప్పటి వరకు కాకినాడ బీచ్కి రాలేదని, వైజాగ్ నుండి కాకినాడ తీర ప్రాంతాన్ని ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణమని, 150 కిలోమీటర్ల దిగ్విజయంగా పూర్తి చేసినందుకు చాలా గర్వంగా ఉంది అన్నారు. ప్రభుత్వం కాకినాడ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఇటువంటి సాహస యాత్రలు చేయడానికి ఎక్కువ మంది ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. నా పేరు గోలి శ్యామల. నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. 52 ఇయర్స్ నాకు ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా కూడా సామర్లకోట, ఒక చిన్న రైతు కుటుంబం. కానీ ఈరోజు స్విమ్మింగ్లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవ్వటం జరిగింది. ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్లో విశాఖపట్నం ఆర్కే బీచ్లో స్టార్ట్ అయింది. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము. అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు, ఓన్లీ బోట్ లోనే స్విమ్మింగ్ చేసి బోట్ లోకి వెళ్ళటం జరిగింది. సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది. కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది. క్రూ సపోర్ట్, క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది. మాకందరికీ కూడా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అవటము, అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా, సరిగా నిద్ర పట్టకపోవడం. సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము. సో ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు. ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు
కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది. అండ్ అంతేకాదు నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటం, నా పాదాలు ముట్టుకోవటము, నా చేతులు ముట్టుకోవటం, నా పక్కనే స్విమ్ చేయటం, మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర, నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఈమె ఎవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. అండ్ ఒక పెద్ద వేల్ అయితే మాకు చాలా క్లోజ్గా వచ్చింది. అంటే దూరాన్ని చూసారు మా టీము, అలర్ట్ అయ్యే లోపే చాలా క్లోజ్కి వచ్చేసింది. అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే, కానీ మనమంతా రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి. ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము. క్రూ అంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి బోట్లోకి తీసుకున్నారు. తర్వాత ఇక్కడ వరకు వచ్చాము. అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. బట్ 2 ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు తేలుతా, చనిపోయి డెడ్ బాడీస్ తేలుతా ఉన్నాయి. అది పొల్యూషన్, వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి. సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి, ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ 2 ఏరియాస్లోనూ. మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ తాబేళ్ళు అని చెప్పొచ్చు. సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లాంటిది బీచ్లోకి ఎవరైనా ఇట్లా ఒడ్డుకు వచ్చినప్పుడు తాబేళ్ళు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి, హ్యాపీగా. చాలా ప్రౌడ్గా ఉందండి. ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు. 2 సంవత్సరాల కళ, ఎంతో ట్రైనింగ్, ఎంతో కఠిన శ్రమ. అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది, కానీ అన్ని తినకూడదు. ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి 20 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ నుంచి 20 కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ, వర్కౌట్స్ చేస్తూ, జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగానండి. For more videos like this, subscribe Big TV channel.